కు సంతాన భాగ్యం కలగకుండా పోతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు 2 తమలపాకులకు 2 మిరియాలు కలిపి తీసుకున్న తరువాత గోరువెచ్చని నీరు త్రాగితే ఎంతటి స్థూలకాయులు అయినా సన్నగా నాజూకుగా తయారవుతారు. తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనె కలిపి అన్ని సమపాలలో కలిపి నాకిస్తే పిల్లలకు జలుబు, దగ్గు తగ్గుతాయి. ప్రతిరోజు 8 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దలా నూరి వేడి నీళ్ళలో తీసుకుంటే బోదవ్యాధిలో వచ్చు కాళ్లవాపు క్రమంగా తగ్గుతుంది. తమలపాకులను వేడి చేసి తల నుదుటిపై వేసి కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అదే విధముగా తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకుంటే ధనం కలిసి వస్తుందని, ఆర్థిక బాధలు ఉండవు అని నమ్ముతారు. అందుకే కొంతమంది ఈ తీగ మొక్కలను అల్లించుకుంటారు. తమలపాకుకు కొద్దిగా ఆముదం రాసి వెచ్చచేసి ఛాతీపై కడితే పిల్లలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయి. తమలపాకు నోటి దుర్వాసన పోగొడుతుంది. గొంతు స్పష్టంగా ఉండే